వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాజానగరం నియోజకవర్గం కోరకొండ మండలం కాపువరం గ్రామంలో సూర్యలక్ష్మి రైస్ మిల్లు ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోవడం జరిగింది. ఇది ఒక ట్రయల్ అని పైన విద్యుత్ లైన్లు చూసుకోకుండా అందులో పనిచేసే కార్మికులు చూసుకుని వెళుతూ ఆ ఎలక్ట్రికల్ షాక్ వల్ల చనిపోయారు. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఆ కుటుంబాలకి ఇది చాలా తీరం అవుతుంది. వారు ఇది ఎక్కాడితేనే కానీ కుటుంబం డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు చాలా బడుగు జీవులు. ఈ యొక్క పరిస్థితిని చూస్తే కన్నీరు పర్వంతం అయిపోయింది. ఊళ్ళే జనాలు వచ్చి చూసి ఆ యొక్క బాధని, అక్కడ జరిగినటువంటి ఘోరాన్ని తట్టుకునే పరిస్థితిలో లేనటువంటి సిచ్యువేషన్ ఇది. ఏదేమైనా ఆ కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంది. అలాగే రైస్ మిల్ యాజమాన్యం కూడా ఈ యొక్క ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందరూ కలిసి మాట్లాడి నష్టపరిహారంగా ఒక్కొక్క చనిపోయిన వ్యక్తికి 15 లక్షల రూపాయలు నష్టపరిహారం కూడా ఇవ్వడానికి కూడా పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కుటుంబాలకు 15 లక్షల చొప్పున కూడా రైస్ మిల్ ఓనరు ఆయన 15 లక్షల నష్టపరిహారం ఇస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా వారికి వచ్చే విధంగా చూస్తాం. అలాగే పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి. అవి కూడా ఆర్థికంగా కుటుంబాలకు ఉపయోగపడతాయి. కానీ ఆ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.